శ్రోతలకు నమస్కారం. పుట్టినరోజు కార్యక్రమమునకు స్వాగతము. గత వారము మనము వృషభ రాశి గురించి చెప్పుకుంటున్నాము. మిగిలిన వృషభ రాశి వారి లక్షణములు ఈరోజు మనము చెప్పుకుందాము. వీరికి క్రమశిక్షణ యందు మంచి ఆసక్తి ఉంటుంది. కానీ వీరి క్రమశిక్షణ ఎక్కువ తీవ్రమైనది మాత్రము కాదు. వీరు ఏ సంబంధమైనా కూడా, స్త్రీ సాంగత్యమైన ఏదైనా కూడా శారీరకము కాక మానసికము భావనామయము అయి ఉంటుంది. వీరికి శారీరకముగా చాలా శక్తిమంతులు కనుక వీరు చిన్న వయసుననే కొంతమంది ఆ నీచగ్రహ దోషములు ఉంటే మటుకు స్త్రీ సాంగత్యమును కోరుకుంటూ ఉంటారు. కానీ శారీరక వాంఛలను దమించుకొనగలిగితే మాత్రము వీరి అందలి ఉత్తమ ప్రజ్ఞ ప్రకాశించుట ప్రారంభిస్తుంది. వీరు యోగ సాధకులైనచో వీరి శరీరమున ఉన్న 2 కేంద్రములను గూర్చి స్పష్టముగా వీరు తెలుసుకుంటారు. జననేంద్రియములను పనిచేయించు నిర్మాణాత్మక కేంద్రం ఒకటి వెన్నెముక క్రింది భాగమున ఉన్నది. మీ బాహ్య అంతర లోకములకు మధ్యనున్న ద్వారము వంటి భ్రూమధ్యము రెండవది. దీనిని తృతీయ నేత్రము అంటారు. ఇది సృష్టి సమర్థమగు కేంద్రము. ఈ 2 కేంద్రములలో ఒకటి మీ అందలి శక్తివంతమై ఉంటుంది. దిగువ కేంద్ర ప్రభావమును దమించుకుంటే మాత్రం మీలోని ఊర్ధ్వ కేంద్రము ప్రకాశించి క్రమముగా వసుధైకమతము అందలి రహస్యములు స్పష్టంగా మీకు అర్థమవుతాయి. మీరు సాధారణ మానవులైతే చిన్న వయసుననే స్త్రీ సాంగత్యము ఆవశ్యకమవుతుంది. కానీ ఎవరైనా యువతి చేత ఒక్కసారి ప్రభావితులై ఆమె వలలో చిక్కుతే మాత్రం ఇక మీ శక్తులన్నీ వ్యర్థమైపోతాయి. మీలోని కళాత్మక దృష్టి అంతా కూడా హీనమై అభిరుచులుగా పరిణమించి అధఃపతనము కొంతమందికి దారితీస్తూ ఉంటుంది. వీరిలోని ప్రేమ స్వార్థముగా పరిణమించి ఆనందమునకు బద్ధ శత్రువైన ఈర్ష్య వీరిని పూర్తిగా లోబరుచుకుంటుంది. అనుమాన పిశాచము క్రూరత్వము వీరిని ఆవేశించి వీరి సహధర్మచారిణిని హింసల పాలు చేయు అవకాశము చాలామందిలో ఈ రాశి వారిలో నీచగ్రహ దోషము వలన కనబడుతూ ఉంటుంది. వీరు సాధారణముగా మానవ సమాజమున అడ్డంకులన్నిటినీ అతిక్రమించి దివ్య జీవితమును అనుభవించేటువంటి చక్కటి సంగీతము, చిత్రకళ, కవిత్వము మున్నగ మార్గముల ద్వారా వీరికి చక్కటి ఆధ్యాత్మిక మార్గము సులభమవుతుంది. వీరి వృత్తి సాంఘిక కార్యకలాపములలో వీరు బాగుగా రాణిస్తారు. సంఘములో కీర్తి గౌరవములను అనుభవిస్తారు. మేషరాశి వారికి ఉండేటువంటి అసూయ వీరిలో అస్సలు ఉండదు. మనోజ్ఞమగు అభిరుచులు వీరికి ఉంటాయి. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనము, నృత్యములకు మధుర పదార్థములను తయారు చేయుట, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలను సేకరించుట, స్టాంపులు, వర్ణచిత్రములు మొదలగు అపురూప వస్తువుల సేకరణము వీరికి చాలా అభిమానముగా ఉంటుంది. దాని యందు ఆసక్తి కలిగి ఉంటారు. కానీ ఈ అభిరుచిని ఆహార వస్త్రాదులకు స్వల్ప విషయములందు వ్యర్థము కానీయవద్దు. వక్తృత్వము, నాటకరంగము వీరి జీవితమున ప్రధాన పాత్ర వహిస్తాయి. ఒక ప్రత్యేక విద్యను శ్రద్ధతో అభ్యసిస్తే ఇతర విద్యలు వేనిపైనను వీరికి
దృష్టి ఉండదు. అధికారిగా నుండి పని చేయించుటకును, క్రింది ఉద్యోగిగా నుండి పనిచేయుటకును కూడా వీరు చక్కగా పనికి వస్తారు. వ్యాపారమున వీరు బాగుగా రాణిస్తారు. కానీ అది ప్రజలను చక్కగా ఆకర్షించుటకు మాత్రమే పనికి వస్తుంది. కానీ ధనార్జనము మాత్రము వీరికంతగా ఉండదు. వక్తృత్వము, న్యాయవాద వృత్తి, అధ్యాపక వృత్తి, నాటకరంగములలో వీరు రాణిస్తారు. వ్యవసాయము, నీటి వనరులు, పబ్లిక్ వర్క్స్, నగర నిర్మాణము వంటి శాఖలలో ఉన్నతాధికారులుగా నియమిస్తే వీరు చాలా చక్కటి సేవలు ప్రజలకు అందించగలుగుతారు. క్రమబద్ధముగా, నిదానముగా చక్కని నిర్వహణ అవసరమైన శాఖలలో వీరు బాగుగా ఉపయోగపడతారు. ధన విషయమున వీరు అదృష్టవంతులు. బహుమతులు, దత్తత, వివాహము, స్నేహము మున్నగు వాని వలన ధనము వీరికి వచ్చి పడుతూ ఉంటుంది. అసలు సమస్య ఖర్చు చేయుటలో ఉంటుంది. విలాసముల కొరకు విపరీతమైన ఖర్చు జరుగుతూ ఉంటుంది. దానికి తోడు దయాపరులై స్నేహితులకు, బంధువులకు యథేచ్ఛగా సహాయము చేయబోనుటతో ఎప్పుడూ కూడా డబ్బుకి కటకటలాడుతూ ఉంటారు. పెద్ద వ్యాపారములో కానీ, స్పెక్యులేషన్లో కానీ చాలా పెద్ద మొత్తములు నష్టపోవడం మాత్రము కొంతమందిలో ఆ ప్రమాదము మాత్రము కనిపిస్తుంది. వీరి భావావేశములను దమించి నిదానింపగలిగినచో ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి. విలాసముగా జీవింపవలెనను వీరి కోరిక వలన వీరి ఆర్థిక పరిస్థితులకు తేరుకొనలేని దెబ్బ కొంతమందిలో కలుగుతూ ఉంటుంది. వివాహము, దాంపత్య జీవితము. వీరు పురుషులైనను స్త్రీ అయినను చిన్న వయసులో వివాహమాడుట పనికిరాదు. వివాహము కానీ, ప్రేమ కలాపములు కానీ ఏదైనను మీ మొదటి ప్రయత్నము విఫలమవ్వచ్చు. చిన్నతనముననే వివాహమాడితే సామాన్యముగా పొరపాటు చేయు అవకాశము చాలామందిలో ఉంది. 30 సంవత్సరముల వరకు ఆగితే మాత్రము వీరి వివాహము సార్థకమై సుఖ సంతోషములను ఇస్తుంది. వీరి జీవితమున ఒక విశేషమున్నది. 25 సంవత్సరముల లోపున వీరి జీవితములో పెద్ద మార్పు కలుగుతుంది. అది నివాస స్థలము, పరిసరములు, బంధువులు, విద్యా విధానము, ఉద్యోగము, విశ్వాసములు ఇవన్నీ కూడా మారిపోయే అవకాశం ఉంటుంది. అలాగే దత్తత వలన కూడా తల్లిదండ్రులు మారే అవకాశం ఉంటుంది. ఇంతటి మార్పులు రానుండగా వీరు చిన్న వయసున త్వరపడి వివాహం ఆడితే అది వీరికి మంచిది కాదనమాట. 30 ఏళ్ల తర్వాత వివాహం ఆడితే మాత్రము వీరి వైవాహిక జీవితము చాలా ఆనందముగా, చక్కగా, సంతోషకరంగా ఉంటుంది. వీరికి సంతతి మరీ ఎక్కువగాక తక్కువగాక ఒక మోతాదులు అనగా ఒకరు లేక ఇద్దరు ఉంటారు. స్త్రీ పురుష సంతతుల సంఖ్య సమానంగా ఉంటుంది. ప్రథమ సంతతి పుట్టిన వెనుక తల్లికి, ద్వితీయ సంతతి పుట్టిన వెనుక తండ్రికి కొంతమందిలో అనారోగ్యం కలుగుతూ ఉంటాయి. కానీ వీరి సంతానము పెరిగి పెద్దవారై, మేధావులై, విద్యావంతులై తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతులు తెచ్చేవారిగా చక్కగా సంఘంలో మంచి పేరు తెచ్చుకుంటూ ఉంటారు. ఆరోగ్యము, చక్కని శరీర నిర్మాణము, మంచి ప్రాణశక్తి వీరికి ఉంది. మిగిలిన రాశి వారి కన్నా ఎక్కువ కాలము చక్కని ఆరోగ్యము నిలుపుకొనగల శక్తి వీరి అందు ఉంది. ఏదైనా కార్యమున నిమగ్నులై ఉంటే మటుకు ఆహార నిద్రాదుల యందు శ్రద్ధ చూపకుండుటచే వీరికి తెలియకుండగానే వీరి ఆరోగ్యము అప్పుడప్పుడు క్షీణిస్తూ ఉంటుంది. కానీ వీరికి ప్రమాదకరమైన జబ్బులు మాత్రము ఏమీ ఉండవు. జలుబు, దానికి సంబంధించిన చిన్న చిన్న బాధలు అశ్రద్ధ చేస్తే
కలుగుతూ ఉంటాయన్నమాట. ఏ సంవత్సరములో అయినా ఈ దిగువ మాసములు వీరికి కార్యానుకూలము కలిగిస్తాయి. ఏప్రిల్ 21 నుండి మే 21 వరకు, ఆగస్టు 21 నుండి సెప్టెంబర్ 21 వరకు, డిసెంబర్ 21 నుండి జనవరి 19 వరకు. బుధ, శుక్ర, శనివారములు వీరికి అత్యంత అనుకూలములు. ఏ మాసమునందైనా ఈ దిగువ తేదీలు వీరికి అనుకూలములు. 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30. ఏ మాసమునందైనను ఈ దిగువ తేదీలు వీరికి ప్రతికూలము. 1, 7, 10, 16, 25. దుస్తులు మొదలగు నిత్యము ఉపయోగించే వస్తువులలో పాలరంగు, స్ఫటికము, నీలవర్ణములు మీకు చాలా అనుకూలిస్తాయి. ఉంగరములు మొదలగు ఆభరణములలో ముత్యము, ముత్యపు చిప్ప, లోహములలో వెండి మీకు చాలా అనుకూలముగా ఉంటుంది. వచ్చే వారము మిథున రాశి వారి గురించి తెలుసుకుందాము. స్వస్తి, సశేషం. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవా